దయచేసి చెప్పేది వినండి. సమాజం ఎటునుంచి ఎటెళ్తుందో అర్థం కాలేదు. కొన్ని వీడియోస్ చూస్తుంటే భయమేస్తుంది. ఇలాంటి సొసైటీలోనా? ఇలా ఇండియాలోనే ఉన్నాము. ఇతర కంట్రీస్‌లో వాళ్ళకన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నాము. వాళ్ళే చాలా నయం. ఏదున్నా ఓపెన్‌గా చేస్తారు. ఓపెన్‌గా చెప్పేస్తారు. నేను అందరిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పట్లేదు. కానీ కొందరిని దృష్టిలో పెట్టుకొని సూసైడ్ అనేది ఎంత నేరమో, సూసైడ్ అనేది తప్పు. బట్ రైతులు ఆ ప్రెషర్ తట్టుకోలేక పంటలు పండలేదనో, ఇంట్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్ వల్ల ఇంకేదన్నా ప్రెషర్ ఒత్తిడి వల్ల గానీ అలా అందరూ సూసైడ్ చేసుకోరు. అలా అని అందరూ సూసైడ్ చేసుకోవాలని నా కోరిక కాదు. కొందరు ఇంకా తగ్గించాలి. మనమే దగ్గరుండి మనం ఒక భారతీయ పౌరురాలైన, భారతీయ పౌరుడిగా భారతదేశంలో ఉంటున్న సమాజం, సంస్కృతి ఏదైతే పాతవి ఉన్నాయో ఆచారాలు అవన్నీ ఫాలో అవుతుంటాము మనము. కట్టుకునే బట్టల దగ్గర నుంచి అన్నీ ఫాలో అవుతుంటాం కదా! పాత రోజుల్లోయి ఇప్పటికీ ఫాలో అయ్యేవాళ్ళున్నారు, ఫాలో కాని వాళ్ళున్నారు, తీసి కొట్టి పారేసే వాళ్ళున్నారు. కానీ నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను అంటే కొందరినే దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. అక్రమ సంబంధాలనేవి చాలా తప్పు. అది సూసైడ్ కన్నా దారుణం. అట్లని చేయొద్దని చెప్పట్లే, ప్రోత్సహించట్లేదు, చేయమని ప్రోత్సహించట్లేదు నేను. మై పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ ఐ యామ్ టాకింగ్. వాట్ ఎవర్ ఐ యామ్ స్పీకింగ్ ఆర్ వాట్ టాకింగ్ దట్ ఓన్లీ బిలీవ్ దట్. ఓకే, ప్లీజ్ డోంట్ ignore that. Only that purpose I am saying. So that's why I can't believe this. అసలు ఇండియా అంటే ప్రజలతో కూడుకున్న అనేక కుల మత భేదాలు సంథింగ్ అలా ఎలా ఉంటాయో కులాలు, మతాలు ఇంకా ఇమిడి ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ హిందువులు ఒక కులం కాదది వ్యవస్థ. హిందూస్ ఏ కేటగిరీ అయినా, ఏ కులం వాళ్ళైనా హిందువుల కిందకొస్తారు. నాకు ఐడియా ఉన్నంతవరకు చదువుతున్నాను. రిమైనింగ్ వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు. సమ్ పీపుల్స్ ఆర్ క్రిస్టియన్స్. క్రిస్టియనా, హిందువా అది ఐ డోంట్ నో. లైక్ దట్ ఐ డోంట్ నో అండ్ ఆల్సో ఐ డోంట్ ఫాలో దట్. హిందూస్కైనా, క్రిస్టియన్స్కైనా, ముస్లిం అయినా, మైనారిటీ అయినా, మెజారిటీ అయినా, ఏదేమైనా సంథింగ్ అందరూ మనుషులే. అందరూ మానవామృతులు. అందరూ శివుని ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వాళ్ళము అని నేనే చెప్పిందేలా మళ్ళీ నాకు రిపీట్ చేయొద్దు దయచేసి. కానీ ఏంటంటే అటువైపు తప్పుడు ఆలోచనలకి, నెగిటివ్‌కి, ఆకర్షణకి, శనికావేశంకి ప్లీజ్ డోంట్ డూ దట్ లైక్ దట్. డోంట్ డూ దట్ వే. డోంట్ డూ దట్ లైక్ ప్లీజ్. ఆల్ యూత్ ఆర్ ఇన్ మైండ్ ఓన్లీ. Mind working, not pressure. And also whatever I am talking, whatever that means ప్లీజ్ యూత్ అట్రాక్ట్ అయ్యి అమ్మాయిలు మోసం చేస్తే వాళ్ళని కిల్లింగ్ చేయటము, యాసిడ్స్ పోయటము లైక్ దట్. డోంట్ డూ దిస్. అండ్ దట్ మీన్స్ యూ విల్ స్టాప్ దట్. ఎనీ మెంబర్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ ఇండియా బర్న్. ఆల్సో అదర్ కంట్రీస్ ఆర్ బర్న్ ఆల్సో. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. లైక్ ప్లీజ్, టెక్నాలజీ మారిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది. దానికి తగ్గట్టు మనము డెవలప్ అవ్వాలి. అట్లా అని చెప్పి మనల్ని మనం హింసించుకోకూడదు. అలాగే లైక్ దట్ ఏదైతే ఆ పాయింట్ ఉందో దానికి రిలేషన్ లేదు. బట్ రిలేటెడ్ చేసుకోమంటున్నాను. ప్లీజ్ డూ దిస్. అండ్ ఏదైతే ఉందో అది మాత్రం చేయండి. బట్ దాని వైపుకైతే మంచి మార్గంలో అయితే వెళ్ళండి అని చెప్తున్నాను. ఏదైనా చిన్న జాబ్స్ చేసుకోండి. ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండండి. యూత్ ఎస్పెషల్లీ జెంట్స్కి చెప్తున్నా అండ్ లేడీస్కి చెప్తున్నాను. ప్లీజ్ నీ శనికావేశం కోసం అందంగా ఉందని అందగత్తెను అలా ఫాలో అవ్వద్దు. ట్రూత్ లవ్ అయితే మ్యారేజ్ చేసుకోండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేసుకోండి. లైక్ దట్. నేను అట్లనే అడ్వైజ్ చేయట్లేదు, సజెషన్స్ ఇవ్వట్లేదు. అట్లా అని చెప్పి మీ ఓన్ ఒపీనియన్స్ మీకు ఉంటాయి, కాదన్ను. సో లైక్ దట్. అమ్మాయిలేమో అబ్బాయి అందంగా ఉన్నాడు, అమ్మ నాన్న చేసుకోమన్నారనో చేసుకోండి. అది మీకు ఇష్టమైతే ఎంతవరకు మీరు కరెక్షన్ చేసుకుంటారు.
ఎయిదర్ మార్చడానికి ట్రై చేస్తారు, లేదా మంచిలో చెడ్డోళ్ళో ముందే ఎంక్వైరీ చేసుకుంటారు. లేడీస్కి కూడా చెప్తున్నాను, ఇది అడ్వైస్ కాదు, సజెషన్ కాదు. ప్లీజ్ డోంట్ డూ కీప్ దిస్, ఓకే? మైండ్ ఆన్ యువర్ మైండ్, వాట్ ఎవర్, డోంట్ మైండ్ లైక్ దట్. మంచి వారిని మ్యారేజ్ చేసుకుంటే పర్లేదు, లేదా మ్యారేజ్ చేసుకున్నా పర్లేదు. ప్లీజ్ డోంట్ చీట్ యువర్ హస్బెండ్, వాట్ ఎవర్, డోంట్ చీట్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్ యు ఆర్ లివింగ్ పర్పస్. వెన్ మీరు ఎప్పటి వరకు అయితే బతుకుంటారో అది అప్పటి వరకు గుర్తుంచుకోవాలి. అదర్వైజ్ మీ పిల్లలకు కూడా అదే మంచి పద్ధతులు నేర్పాలి. అండ్ అదే కిడ్స్, యువర్ ఓన్ కిడ్స్ ఆర్ వాట్ ఎవర్, నైబర్స్ లైక్ దట్, ఓకే? సో దట్స్ వై ఐఎమ్ కమింగ్ ద పాయింట్. ప్లీజ్ అట్రాక్ట్ అవ్వడము, ఆంటీలతో అఫైర్స్ పెట్టుకోవడం తగ్గించండి. వీలైతే తగ్గించండి, లేదా అసలు వాట్ ఎవర్ దట్ పాయింట్ అసలు రిమూవ్ చేయండి. అక్రమ సంబంధాలు అనేది చాలా పెద్ద నేరం అన్నమాట. సూసైడ్ కన్నా పెద్ద నేరం ఇన్ గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. భగవంతుడి దృష్టిలో చాలా పెద్ద ఘోరమైన నేరం అనమాట. లైక్ దట్, ప్లీజ్ డోంట్ డూ దట్. సెల్లి వరకే ఓకే, నాట్ జోక్, ఐఎమ్ నాట్ జోకింగ్. బీ సీరియస్లీ కీప్ అండ్ థింక్ ఆల్సో వాట్ ఎవర్. మీరు ఏదైనా చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి అని అంటారు కదా పెద్దల్ని ఫాలో అవ్వండి. అలాని గుడ్డిగా నమ్మమని, గుడ్డిగా వెళ్ళమని చెప్పట్లేదు. బ్లైండ్గా డోంట్ డూ బ్లైండ్ లైక్ దట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వర్క్ అండ్ ఎనీ వాట్ ఎవర్ యువర్ చాయిస్. నథింగ్ ఈజ్ బట్ సంథింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్, ఓకే? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వినడానికి ట్రై చేయండి. వాట్ ఎవర్ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్, నాట్ లైక్ దట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ థాట్స్. వాట్ ఎవర్ యువర్ ఓన్లీ పాజిటివ్ సైడ్ యు ఆర్ గోయింగ్ దట్ వే, ఆర్ పాజిటివ్ సైడ్ ఓన్లీ యువర్ గోస్. నెగిటివ్ సైడ్స్ ఆల్ humans beings, negative sides are shadows also inside your body, whatever inside your mind, little bit reduce or whatever. Don't immense, that means don't incoming of your mind, don't negative, please don't think also negative, okay? Got it my point? Any wrong or mistakes are in this video, please comment, please. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్. ఓన్లీ 9 subscribers are there. I am through YouTube in 3 years above I am coming, but I am only 9 subscribers. దెన్ అప్పుడప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తుంటాను, థాట్స్ వచ్చినప్పుడు కానీ, ఐడియా వచ్చినప్పుడు కానీ, ఏదన్నా మంచి కంటెంట్ తీయాలని కోరిక, బట్ తీయలేకపోయాను. సో సారీ, దట్స్ రీజన్. మెనీ రీజన్స్ ఆర్ దేర్, బట్ యూ డోంట్ అండర్స్టాండ్, ఓకే? దట్స్ వై ఐ am touch with you on YouTube, all members or whatever my subscribers, and another subscriber also incoming, okay? Got it? నచ్చితే వీడియో లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.